అందరికీ నమస్కారం అండి. హనుమాన్ జెండా కథ గురించి తెలుసుకోవాలంటే మహాభారతంలోని ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. అర్జునుడి రథంపై హనుమంతుని జెండా ఎందుకు ఉండేది అంటే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళి రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ రాముడు నిర్మించిన వంతెనను చూసి రాముడు గొప్ప ధనుర్ధారి కదా, బాణాలతో వంతెన కట్టకుండా ఇలా రాళ్లతో ఎందుకు కట్టాడు అని సందేహిస్తాడు. అప్పుడు అక్కడ ఒక వానర రూపంలో ఉన్న హనుమంతుడు ప్రత్యక్షమై అర్జునుడితో, రాముడు బాణాలతో వంతెన నిర్మించలేదు, ఎందుకంటే కోట్ల మంది వానరుల బరువుకు వంతెన నిలబడాలంటే రాళ్లతో నిర్మించిన వంతెన సురక్షితమని తలచి రాముడు వానరులతో రాళ్ల వంతెన నిర్మింపజేశాడు అని వివరించాడు. అర్జునుడు అప్పుడు, మీ వంటి వానరులు అంతమంది వంతెనపై వెళ్తే అది తట్టుకుంటుందా? ఒకవేళ నేను బాణాలతో వంతెన కడితే అది మీ బరువును తట్టుకోగలదా అని అంటాడు. దీనికి హనుమంతుడు, నువ్వు కట్టిన వంతెనపై నేను ఒంటరిగా నిలబడితేనే అది కూలిపోతుంది, అలాంటిది కోట్లాది మంది వానరులు ఎలా వెళ్తారు అని సవాల్ చేస్తాడు. దీంతో అర్జునుడు, ఒకవేళ నువ్వు నా బాణాల వంతెనపై నిలబడినప్పుడు అది కూలిపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. హనుమంతుడు కూడా, ఒకవేళ అది నిలబడితే నేను నీ ధ్వజస్తంభంపై కొలువై యుద్ధంలో నీకు అండగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. వారిద్దరూ పోటీకి సిద్ధపడతారు. అర్జునుడు తన బాణాలతో ఒక వంతెనను నిర్మిస్తాడు. హనుమంతుడు దానిపైకి ఎక్కగానే ఆ వంతెన కూలిపోతుంది. అర్జునుడు తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి న్యాయ నిర్ణేత లేకుండా చేసిన పోటీ చెల్లదు అని చెబుతాడు. మళ్ళీ పోటీ పెట్టగా శ్రీకృష్ణుడు సాక్షిగా నిలబడి తన మాయాశక్తితో అర్జునుడి బాణాల వంతెనకు అండగా నిలబడతాడు. ఈసారి హనుమంతుడు వంతెనపైకి ఎక్కినా అది కదలకుండా ఉంటుంది. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపోయి జరిగిన విషయం ఏమిటి అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. శ్రీకృష్ణుడు తన నిజరూపంలో వారికి దర్శనమిచ్చి అహంకారంతో పంతాలు పట్టిన వారిని మందలించి హనుమంతునికి అర్జునుడి రథధ్వజంపై కొలువై ఉండి యుద్ధంలో విజయం చేకూర్చమని చెబుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ జెండా ఉండడానికి ఇదే కారణం. జై హనుమాన్.